ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కనుక అన్నింటికంటే ముఖ్యంగా మా హృదయమును భద్రంగా కాపాడుకొనమని మీ వాక్యము సెలవిస్తోంది. తండ్రి, మీ మాటల చేత మా హృదయమును నింపుకొనున్నట్లు మీ ధర్మశాస్త్రమును మా యొక్క హృదయము అనే పలక మీద మీరు రాసి ఉన్న దానిని ప్రభువా మేము ఎల్లప్పుడూ కూడా పాటించినట్లుగా మా ఎడల దయ చూపించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ సాయంకాలము మీరు తీసుకుని వచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు రక్తము చేత విమోచించబడిన మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి గొప్ప చేసి మీకు తగినటువంటి మీకు ఆయన ఏదైతే ఇవ్వవలసి ఉన్నదో ఆ మహిమను ఎల్లవేళలా అర్పించే వారంగా మేము ఉండున్నట్లు మా జీవితములను ప్రభువా మాదిరికరమైనటువంటి జీవితములుగా ఉండునట్లును మా ఎడల దయ చూపించమని వేడుకుంటున్నాము. ఈ సాయంకాలము ప్రభువా మా స్థుతులను మీరు అంగీకరించండి. వాక్యమును ధ్యానించుచుండగా మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని మీరు తీసుకొని వచ్చిన అనిల్ గారి ఫ్యామిలీని బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. So we have been meditating the second missionary journey of Apostle Paul. దీనిలో ఫిలిప్పీ పట్టణంలో వీరు పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక దెయ్యం పట్టినటువంటి చిన్నది ఉన్నప్పుడు ఆ చిన్న దానిలో నుంచి దెయ్యమును వెళ్ళగొట్టాడు అపోస్తలుడు పౌలు. ఎప్పుడైతే వారి యొక్క లాభ సాధనము పోయిందని వారు గ్రహించారో వారు ఏం చేశారు అంటే అధికారుల యొద్దకు వీరిని ఈడ్చుకొని పోయారు. తర్వాత అన్యాయపు తీర్పు పొందిన వారుగా న్యాయాధిపతులు వారిని విచారించలేదు, ఏమి చేయలేదు. అయితే వారి యొక్క బట్టలను లాగివేసి వారి వస్త్రములను లాగివేసి 22వ వచనంలో బెత్తములతో కొట్టాలని ఆజ్ఞాపించారు. అలాగ వారిని చాలా దెబ్బలు కొట్టిన తర్వాత చెరసాలలో భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి అప్పగించారు. అప్పుడు ఆ ఆజ్ఞ పొందినటువంటి చెరసాల నాయకుడు వారిని చెరసాలలోనికి త్రోసివేసి వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. దే వర్ fastened in the stocks. అయితే మధ్యరాత్రి వేళ పౌలు ఇలా వీళ్ళు దేవుని ప్రార్థించుచు దేవునికి కీర్తనలు పాడుచున్నారు. ఖైదీలందరూ వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి. వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకొని పోయాయి. అందరి బంధకాలు కూడా విడిపోయాయి. అప్పుడు చెరసాల నాయకుడేమో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు. అయితే నువ్వేమి కంగారు పడుకో, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా పౌల్ చెప్పాడు. ఆ తర్వాత అతను ఇలా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగితే అప్పుడు ట్రూ గాస్పెల్ని చెప్తున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయాలని కడిగి వెంటనే అతడి ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము పొందారు అని. ఆ తర్వాత వారికి భోజనం పెట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఇక్కడి వరకు మనము ధ్యానం చేశాము. అయితే ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపించారు. ఇప్పుడు రిలీజ్ దెమ్ అని వాళ్ళు ఆర్డర్స్ పంపించారు, బంటుల్ని పంపించారు. మ్యాజిస్ట్రేట్స్ ఎందుకు వాళ్ళ మనసు మార్చుకున్నారు అనేది మనకి ఇక్కడ చెప్పడం లేదు. ఎందుకు మనసు మార్చుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి పాల్ అండ్ సైలస్ సఫర్డ్ హియర్. కానీ వీరిని బంటుల్ని పంపించి విడుదల చేయమని చెప్పారు. అప్పుడు చెరసాల నాయకుడి మాటలు పౌలు నాకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండి అని చెప్పాడు. ఇప్పుడు ఇంతకుముందు వారిని 22వ వచనంలో జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చినప్పుడు న్యాయాధిపతులు
ఏమైనా విచారణ చేశారా? దే డిడ్ నాట్ డూ దట్. విచారణ చేయకుండా శిక్ష అలా విధిస్తారు. అది ఏ న్యాయంలోనూ కూడా కుదరదు. ఇట్స్ నాట్ జస్టిస్. అయితే బెత్తాలతో కొట్టాలి అని చెప్పి తర్వాత వారిని చెరసాలలో భద్రంగా వెయ్యాలని చెప్పినటువంటి వారు ఎందుకు మనసు మార్చుకున్నారు? మరి ఇప్పుడు పబ్లిక్గా వారందరినీ కూడా కొట్టమని చెప్పారు. జనసమూహంలన్నీ అల్లరిగా వచ్చి ఆయన్ని దొమ్మిగా అతని మీద దాడి చేశారు. విచారణ లేకుండానే చెరసాలలో వేయించినప్పుడు పాల్ అంటున్నాడు చూడండి, వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యంగా వెళ్ళగొడతారా అని అంటున్నాడు. ఇది మేము ఒప్పం, వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవలెను అని చెప్పాడు. ఇప్పుడు దేవుని కోసం మనం దేవుని సువార్త కోసం సఫర్ అవ్వడం అనేది దేవుని యొక్క చిత్తమే. అయినప్పటికీ కూడా ఒక we will be deserved for the wrongful punishment. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే they have to be dismissed in an honorable manner. ఎందుకని అంటే వారు చేసింది తప్పు. న్యాయాధిపతులు విచారణ చేయకుండా శిక్ష విధించడం తప్పు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అనవసరంగా వీళ్ళని కొట్టాము అని చెప్పి వాళ్ళే వచ్చి చెప్పి వారిని విడుదల చేయవలసి ఉంటుంది. అట్లాగా ఎందుకు అలాగ చేశారు? మరి దానికి నేను ఒప్పుకోము అని అపోస్తలుడు పౌలు అంటున్నాడు. మరి మనం అనుకోవచ్చు, వాళ్ళు మనల్ని విడుదల చేసేసినప్పుడు మనం వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళని క్షమించేసి అని అనవచ్చు. కానీ ఇప్పుడు ప్రాపర్ అపాలజీ చేస్తున్నప్పుడు అది ప్రాపర్గానే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన దానిని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే రోమన్ సిటిజన్స్ని కనుక ఈ విధంగా స్కార్చ్ చేస్తే, అంటే బెత్తాలతో కొడితే వారికి మరణశిక్ష పడుతుంది. తర్వాత ఈ జడ్జెస్కి వాళ్ళ జాబ్స్ కూడా పోతాయి. ఇక్కడ రోమన్ సిటిజన్స్కి ఆ సివిల్ రైట్స్ ఉంటాయి. అలాగనే దేవుని బిడ్డలమైన మనకు కూడా దేవుడు కొన్ని రైట్స్ ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనల్ని కనుక ఎవరైనా ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా దేవుడు వారికి శిక్ష విధిస్తాడు అనేది. అంటే రోమన్స్ స్పెషాలిటీ ఏంటి అని మనం అనుకుంటున్నాం కదా, వీఆర్ స్పెషల్ ఇన్ ది ఐజ్ ఆఫ్ ద లార్డ్. ఒకవేళ రాంగ్ఫుల్గా మనల్ని పనిష్ చేసినప్పటికీ కూడా వీ డిజర్వ్ దట్ జస్టిస్. కనుకనే మనకు ఆ జస్టిస్ కావాలి. ఇది అక్కడ ఉన్నటువంటి ఇన్ఫాంట్ చర్చ్ కదా, ఫిలిప్పీలో ఉన్నటువంటి చర్చ్ ఇన్ఫాంట్ చర్చ్. వారికి అర్థమయ్యే రీతిలో, అంటే వీ హ్యావ్ టు బిహేవ్ ఇన్ దిస్ మేనర్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి వెన్ పీపుల్ మిస్ట్రీట్ అస్, దే షుడ్ నో దట్ దే హ్యావ్ మిస్ట్రీటెడ్ అస్ అనే సంగతి. అరే వీరిని అనవసరంగా కొట్టించామే అన్న విషయం వారికి ఖచ్చితంగా తెలియాలి అనేది ఆ చర్చ్కి తెలియాలి. అందుకని అపోస్తలుడు పౌలు ఈ విధంగా మేము రోమీయులమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించిన, ఇప్పుడేమో మమ్మల్ని రహస్యంగా ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ 36వ వచనంలో చూసాం కదా, మీరు బయలుదేరి సుఖంగా పొండి అని చెప్పాడు కదా చెరసాల నాయకుడు. ది గో ఇన్ పీస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, గో ఇన్ పీస్. ఇప్పుడు ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత ఎవరైనా సరే సమాధానపూర్వకంగా వెళ్ళిపోగలుగుతారా అంటే అది దేవుని బిడ్డల వల్లనే సాధ్యం అవుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్తున్నాను, నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని అంటాడు. కాబట్టి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్ దిస్ ఇన్నర్ పీస్. అందుకని గో ఇన్ పీస్ అని అంటే he understands that Paul and Silas have the inner peace in them. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సమాధానం కలిగిన వారిగా ఉన్నారు కనుక వీరు సుఖంగా వెళ్ళండి, సమాధానంగా వెళ్ళండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత 38వ వచనం చూద్దాము. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీయులు అని వారు విని భయపడి వచ్చి, ఇప్పుడు పౌలు చెప్పాడు కదా
మమ్మల్ని మేము రహస్యంగా ఎలా వెళ్ళిపోతాము, మేము ఒప్పుకోము అని అన్నారు. సో దే రెస్పాండెడ్ ఫర్ దాట్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండి అని వారిని వేడుకుంటున్నారు. వారిని పట్టణం విడిచి వెళ్ళిపోండి అని అంటున్నారు. వారు పట్టణం విడిచి వెళ్ళిపోవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడ వాళ్ళు వచ్చి బ్రతిమాలుతూ ఉన్నారు. ఇక్కడ మనం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూస్తే, దే విల్ బౌ డౌన్ టు యూ అని ఉంటుంది. వారు వచ్చి బతిమాలుకున్నారు కదా. 45:14 చూద్దాం. 45 and 14 ఐజయ్యా 45:14. ఐజయ్యా 45:14. నేను వెలివేసిన వారిని విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తుల కష్టార్జితమును కుషు వర్త లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన శవయాయులను నీ వద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంఖ్యలు కట్టుకొని వచ్చి ఎదుట సాగిలపడదు. వారు నీ వెంట వచ్చెదరు, సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడెదరు. ఇప్పుడు వీళ్ళకి సంఖ్యలు వేశారు, బండ వేసి బిగించారు. ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి ఇలాగే అయింది. వాళ్ళు వచ్చి వీళ్ళ ముందు సాగిలపడుతున్నట్లుగా వారికి దేవుడు అలా చేశాడు. సో బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపోండి అని వారు వేడుకుంటున్నారు. సో ఇక్కడ వారు ఎంతగా బతిమలాడిన తర్వాత వాళ్ళు వెట్టి చేయట్లేదు. చూడండి, ఫస్ట్ ఏమో మమ్మల్ని మేము ఒప్పుకోము అని చెప్పారు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క బిడ్డలం కదా, వెంజెన్స్ ఈజ్ నాట్ మైండ్, ప్రతీకారం తీర్చుకోవడం అనేది మన వంతు కాదు, ఐ విల్ రీపే ఇట్ అని దేవుడు అయిన యెహోవా మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 12:19 వెంజెన్స్ ఈజ్ మైన్ అని అంటాడు. ఐ విల్ రీపే సేస్ ద లార్డ్ అని రాయబడి ఉంటుంది 12:19. సో వీళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు. చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి ఎక్కడికి వెళ్ళారు? ఆ ఊరు బయటికి కాదు, లూదియా ఇంటికి వెళ్ళారు. ఇంతకుముందు లూదియా దగ్గరే కదా, లూదియా ఇంటికి వెళ్ళారు కదా. అక్కడనే ఆమె ఇంటి వారు అందరూ కూడా బాప్తిస్మం పొందారు అనేది మనం ఇక్కడ 14వ వచనంలో చూస్తాము, ముందు 16-14. ఇప్పుడు మరలా లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయటకు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆదరించిన తర్వాత అంటే వాళ్ళు చేయాలనుకున్న దానిని చేసి, అంటే ఆ సంఘం, అక్కడ ఉన్నటువంటి సంఘం బలపరచబడాలి కనుక వారిని ఆదరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. కనుక మనం ఎప్పుడైనా సరే గాస్పుల్ ప్రీచ్ చేస్తున్నప్పుడు మనం ఒక క్రిస్టియన్గా సఫర్ అయితే దానిని బట్టి మనం ఏమాత్రం కూడా సిగ్గుపడే వారంగా ఉండకూడదు. పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక 4:15 అదే చెప్తుంది మనకి. 1 Peter chapter 4:15 చెప్తున్నటువంటి మాట అది. 1 Peter chapter 4:15. మీలో ఎవడను నరహంతుడుగా గాని దొంగగా 16 చదవండి. 16 ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడవలసిన అవసరం లేదు, ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం కూడా ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ వి ఆర్ ఆల్సో సఫరింగ్ for becoming a Christian, then we should not be ashamed of. Let us go to chapter 17. అప్పుడు వారు అంఫిపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చారు. ఇక్కడనే భూలోకమును తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అనేది ఈరోజు మన టైటిల్ కదా. సో ఈ పట్టణంలోనే అది ఆ మాట అంటూ ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి 30 మైళ్ళు దూరంలో ఉన్న అంఫిపొలికి వెళ్ళారు. అంఫిపొలి నుంచి మరలా 40 మైళ్ళు దూరం ఉన్న అపోలోనియా పట్టణం మీదుగా వారు వెళ్ళి తెస్సలోనికకు వచ్చారు.
ఈ తెస్సలోనికాకి వచ్చారు. అయితే మరి వీళ్ళు అంఫిఫొలిలోను అపోలోనియాలోను ఎందుకు సువార్త ప్రకటించలేదు అని అంటే, దేవుడు వారిని పరిశుద్ధాత్మ చేత ఎలాగ నడిపిస్తున్నాడో మనము 16వ అధ్యాయంలో చూసాం. దేవుడు కొన్ని చోట్ల ఆటంకపరిచాడు, కొన్ని చోట్లనేమో వారిని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సో వీరు అంఫిఫొలిలో ఆగలేదు, అపోలోనియాలో ఆగలేదు. ఇది ఒక రోడ్ వేనే, ఇది హైవేలో నుంచి వెళ్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చారు వీళ్ళు. కనుక ఈ తెస్సలోనిక పట్టణమునకు వీరు వచ్చారు. ఈ తెస్సలోనిక పట్టణం అనేది ఒక పెద్ద పట్టణము. ఇందులో 2 లక్షల మంది పాపులేషన్ ఉంటారు. 200,000 పాపులేషన్ ఉంటుంది. సో ఈ పట్టణానికి దేవుడు వారిని తీసుకొని వచ్చాడు. ఈ తర్వాత మనకు బాగా తెలుసు, ఎక్కడైనా సరే పాల్ వెళ్తే ఫస్ట్ ఏం చేస్తాడు? సినగోగ్కి వెళ్తాడు, సమాజ మందిరంలోనికి వెళ్తాడు. మనం పిసిడియన్ యాంటియోక్కి వెళ్ళినప్పుడు 13వ అధ్యాయంలో మనం చూసాము, సమాజ మందిరం దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఆ తర్వాత ఈకోనియకు వెళ్ళినప్పుడు 14వ అధ్యాయంలో సమాజ మందిరంకు వెళ్ళాడు. అదేవిధంగా తెస్సలోనికైలోకి రాసిన పత్రికలో 17వ అధ్యాయంలో, అలాగనే మనము ఇదే అధ్యాయం 10వ వచనంలో బెరియాకి వెళ్ళినప్పుడు, ఇదే అధ్యాయం 17వ వచనంలో ఏథెన్స్కి వెళ్ళినప్పుడు, అలాగనే కొరింథీ పట్టణమునకు వెళ్ళినప్పుడు 18వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు 18, 19లో అన్ని చోట్ల కూడా సమాజ మందిరంలోనికి వెళ్తున్నాడు అనేది మనం ఇక్కడ గమనించవలసి ఉంది. సో ఇది అతనికి వాడుక. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమో అని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని లేఖనములలోని దృష్టాంతములను విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 3 విశ్రాంతి దినములు తర్కిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు తాను వెళ్ళేది సమాజ మందిరములలోనికి. ఆ సమాజ మందిరములలో యూదులు ఉంటారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుంది? మొదట యూదులు, తర్వాత గ్రీకు దేశస్థులు అని ఉంటుంది. చూడండి, చాప్టర్ 1 verse 16 ఆఫ్ రోమన్స్. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఫస్ట్ ఏమో జ్యూస్ అంటున్నాడు, తర్వాత గ్రీసు దేశం అంటే అన్యులు. అందుకని ఫస్ట్ తను వెళ్ళేదంతా కూడా ఈ సమాజ మందిరంలోనికి వెళ్తాడు. సమాజ మందిరంలోనికి వెళ్ళి ద హార్ట్ ఆఫ్ ద గాస్పుల్ ఏంటో అది చెప్తున్నాడు. వాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద గాస్పుల్? అదేంటంటే మృతులలో నుండి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యము అని చెప్తూ ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూస్తే, 1 Corinthians chapter 15 verses 1 to 5లో 3వ వచనం చదువుదాము. 3వ వచనం నుంచి చదువుదాం. చదవండి. మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. తర్వాత చాలా మందికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మోర్ దెన్ 500 పీపుల్కి ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. సో దిస్ ఈస్ ద కోర్ ఆఫ్ ద గాస్పుల్. క్రీస్తు శ్రమపడి ఆయన మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అనేది ద కోర్ ఆఫ్ ద గాస్పుల్, ద హార్ట్ ఆఫ్ ద గాస్పుల్. దానిని ప్రకటిస్తూ ఉన్నాడు. నేను మీకు ప్రచురము చేయు యేసే
క్రీస్తై ఉన్నాడు అని లేఖనములలో నుండి దృష్టాంతములను విప్పి ఇలిస్ట్రేషన్స్ చూపించి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అంటే హీ వాస్ రీజనింగ్ విత్ ద జ్యూస్. వారికి కూడా జ్ఞానం ఉంది, వారు కూడా దేవుని యొక్క లేఖనాలన్నీ కూడా చదివినటువంటి వారు, దానిని వారు పాటిస్తున్నామని అనుకునేటువంటి వారు. అయితే వారికి చెప్పడం అనేది అంత ఈజీ కాదు. ఇల్లస్ట్రేషన్స్ చూపించి దృష్టాంతములను చూపించి వారితో తర్కించుచూ ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా ఏమంటున్నాడో చూద్దాము. ఫస్ట్ చాప్టర్ వర్స్ 18లో ఐజాయా, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 1 వర్స్ 18, రండి మన వివాదము తీర్చుకుందాము అని అంటున్నాడు కదా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 118 ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల మంచి పదార్థములను అనుభవిస్తారు, సమ్మతింపక తిరగబడిన ఎడల ఖడ్గం పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. సో రండి మన వివాదం తీసుకుందాం, లెట్ us reason together, let us reason together అని ఉంది కదా. అలాగా ఈ రీజనింగ్ చేస్తూ ఉన్నాడు అపోస్టల్ పాల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆర్గ్యుమెంట్, కమ్ let us reason together అని చెప్తూ వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు ఉన్నాడు. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ వారు కలుసుకున్నారు. కాబట్టి ఎప్పుడైతే గాస్పెల్, ద కోర్ ఆఫ్ ద గాస్పెల్ చెప్పబడుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? మనస్సులు మారుతాయి, హృదయాలు మారుతాయి. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది, అలాగే ఘనత గల స్త్రీలలో అనేకులు. 13వ అధ్యాయంలో మనం చూసాం కదా, 13:50లో చూసినట్టయితే ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథంలో 13:50లో కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగు చేశారు. ప్రాంతం నుండి వెళ్ళగొట్టి. ఆ పైన చూస్తే 43వ వచనంలో సమాజ మందిరంలో వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించారు అని ఉంది. సో ఎప్పుడైతే గాస్పెల్ ప్రకటించబడిందో ఈ విధంగా అనేకులు యూదులు, భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులు, అలాగనే ఈ భక్తి మర్యాదలు గల స్త్రీలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా దేవుని యొక్క సువార్తకు రెస్పాండ్ అవుతూ ఉన్నారు అని చదువుకుంటున్నాము. అలాగనే ఇక్కడ కూడా రెస్పాండ్ అయ్యారు, ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకుంటే అప్పుడు ఏం జరిగింది? జెలసీ అనేది ఈ శరీర క్రియలలో ఒకటి. ఇట్స్ ఎ గ్రీన్ ఐడ్ మాన్స్టర్ అని అంటారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉన్నటువంటి లిస్ట్లో ఎన్వి అని ఉంటుంది, లేదు అంటే దానినే మనము జెలసీ అని చెప్పచ్చు. 20వ వచనంలో గలతీ పత్రిక 5:20లో ఒక లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ లో విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి శరీర కార్యాలు. ఇందులో ఏముంది? మత్సరం ఉంది కదా. మత్సరం అంటే జెలసీ. వీళ్ళకి ఎందుకు జెలసీ వచ్చింది అని అంటే,
ఇక్కడ అనేక మంది దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, అనేక మంది దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. కాబట్టి భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత కలిగిన స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పాల్ అండ్ సైలస్ని వెంబడించే వారిగా ఉన్నారు, ఒకటైపోయారు వాళ్ళందరూ. అప్పుడు వీరికి చాలా కోపం వస్తుంది, మత్సర పడిపోయి వీరు మనం 13వ అధ్యాయం 45వ వచనంలో చూస్తే 13:45లో యూదులు ఏం చేస్తున్నారు చూడండి, చూచి మత్సరంతో నిండుకొని పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్తూ ఉన్నారు. ఇలాగా వారు మత్సరంతో నిండి ఉన్నారు. 50వ వచనంలో మనం ఇప్పుడే చదువుకున్నాము, పౌలునకు బర్నబాకు హింస కలుగజేసి వారిని ఆ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టారు అని. ఆ తర్వాత 14వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈకోనియాలోకి వెళ్ళినప్పుడు అక్కడ సమాజ మందిరములలో తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అప్పుడు అవిధేయులైన యూదులు ఏం చేస్తున్నారు, అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించారు. కాబట్టి వాళ్ళు ఆయన కూడా వారి యొక్క దేవుని యొక్క మాటలను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఇక్కడ కూడా వచ్చారు అని చెప్పి వాళ్ళు వచ్చి ఆ పట్టణంలో కూడా వీరు అందరితో కలిసి అల్లరి చేయడం అనేది మనము ఈ అధ్యాయంలో కూడా చూసాము. కాబట్టి ఈ విధంగా 19వ వచనంలో చూస్తే 14-19లో అంతియోకియ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రూపి అతడు చనిపోయిననుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చి పడేశారు. సో ఈ విధంగా వారు మత్సరపడి చేసినటువంటి అనేకమైన దృష్టాంతంలో అనేకమైన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా వారు మత్సరపడి వీళ్ళు అంటున్నారు, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్న వారిని పనిపాటులు లేక తిరుగుచూ ఉన్నారు అని అంటున్నారు. పనిపాటులు లేక తిరుగుచూ ఉన్న కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు గోర్చి పట్టణమెల్లా అల్లరి చేస్తున్నారు అని చెప్పి వీరు అంటూ ఉన్నారు. పట్టణమెల్లా అల్లరి చేయించు జేసన్ ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేసి, జేసన్ ఇంట్లో బహుశా వాళ్ళు రిసైడ్ చేసి ఉంటారు, బహుశా ఆ టైంలో లేడు అనుకుంటా. అక్కడ ఆ జేసన్ ఇంటి మీదకి వెళ్ళి వారు అక్కడి నుంచి బయటకు తీసుకొని రావాలని వారు అనుకుంటూ ఉన్నారు. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. వీరిని మామూలుగా తీసుకెళ్ళలేదు, ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయారు. మనం 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే యాక్ట్స్లోనే 6:12లో చాప్టర్ 6:12లో ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతను పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్ష్యమును నిలవబెట్టి వారు ఈ మనుషుడు ఎప్పుడప్పుడను పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చదని వీడు చెప్పగా మేము వింటిమి అని స్టెఫెన్ మీద వీళ్ళు నేరారోపణ చేస్తున్నారు. ఏం చేశారు, ఈయనని అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని అబద్ధ సాక్షులను నిలవబెట్టారు, ఆయన్ని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళారు. 19వ వచనం చూడండి, 16-19 చూద్దాం. 16-19 16-19లో ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినను చూచి పౌలును చేతులను పట్టుకుని గ్రామ చావులోనికి అధికారులు ఈడ్చుకొని పోయిరి. అలాగే మనకు 18-12లో కూడా చూద్దాము. 18-12లో
గల్లియోను అక్కయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుట అతన్ని తీసుకొని వచ్చి వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పారు. అంటే ఇక్కడ కూడా న్యాయపీఠం ఎదుటకు అతన్ని ఈడ్చుకొని వచ్చి ఉంటారు బహుశా. కాబట్టి ఈ విధంగా ఈడ్చుకొని రావడం అనేది మనం అనేకమైన సార్లు చూస్తూ ఉంటాము. ఎందుకనంటే వీరంతా కూడా డార్క్ వరల్డ్కి సంబంధించినటువంటి వారు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడుతుందో అప్పుడు దేవుని వెలుగు ప్రకాశించబడుతుంది కనుక దానిని వీరు అడ్డగిస్తూ ఉంటారు. అడ్డగించు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాక్యము ప్రకటన జరగకుండా చేస్తూ ఉంటారు. ఒక మాబ్ వైలెన్స్ని చేస్తుంటారు. మాబ్ వైలెన్స్. ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. ఏమంటున్నారు అక్కడికి వెళ్ళి? భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడకు కూడా వచ్చి ఉన్నారు అని అంటున్నారు. అంటే వీళ్ళ సంగతి వాళ్ళకి తెలుసు. భూలోకాన్ని తలక్రిందులు చేయటము అని, టర్నింగ్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్. ఇప్పుడు వీళ్ళు ఏం అప్సెట్ చేస్తున్నారంటే స్టేటస్ కో, ఈ వరల్డ్, ఈ గాడ్లెస్ వరల్డ్లో స్టేటస్ కోని అప్సెట్ చేస్తున్నారు వీళ్ళు. దే ఆర్ మేకింగ్ అప్సైడ్ డౌన్ ఆర్ దే ఆర్ మేకింగ్ అప్సెట్ డౌన్ అని మనం చెప్పచ్చు. వాళ్ళ యొక్క వరల్డ్లీ సిస్టమ్కి వ్యతిరేకంగా వీరు పని చేస్తున్నారు అనేది వారి యొక్క ఆరోపణ. ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడినప్పుడు అది ఈ లోక సంబంధమైన వారిని అప్సెట్ చేస్తుంది. ఎందుకని అంటే అది సాతాను యొక్క కార్యం కాబట్టి, వారిలో సాతానుడు ఉంటారు కాబట్టి. తర్వాత చూడండి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. అంటే వీళ్ళు చాలా చోట్లకి వెళ్ళారు, ఇక్కడికి కూడా వచ్చారు మనల్ని పాడు చేయడానికి అన్నట్టుగా. యాసోను వీరిని చేర్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు తప్పు ఎవరి మీద పడేస్తున్నారంటే జేసన్ మీద పడేస్తున్నారు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ మాబ్స్ ఎలా ఉంటాయని అంటే వాళ్ళ నోటికి ఏది వస్తే అది అంటూ ఉంటారు. తర్వాత వీరి మీద ఒక అక్యూజేషన్ తీసుకొచ్చినప్పుడు ఒక బలమైన అక్యూజేషన్ ఉండాలని ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసులు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే చాలా చాలా సెక్షన్స్ని పెట్టేస్తుంటారు. ఒక సెక్షన్తో సరిపోతుంది, కానీ వేరు సెక్షన్లన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే కేసు బలంగా ఉండాలనేది. ఇప్పుడు కేసు ఏది పెడితే బలంగా ఉంటుంది అనేది వీళ్ళు ఆలోచన చేసి ఇక్కడ రోమన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పని చేస్తున్నారు అనేది కనుక పెడితే, రోమన్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఎవరైనా పని చేస్తే దీన్ని రాజద్రోహం కింద పరిగణిస్తూ ఉంటాం. రాజద్రోహం ఇది దేశద్రోహం కింద ఓపెన్ ట్రెజన్ అన్నమాట ఇది. సో వారి మీద ఈ కేసు పెట్టాలని చెప్పి వేరొక రాజు ఉన్నాడు అని అంటూ ఉన్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 1వ వచనం చూస్తే, లూక్ చాప్టర్ 23 verse 1. చాప్టర్ 23 verse 1లో వాళ్ళు యేసు ప్రభువు మీద కూడా ఇటువంటి నేరారోపణే చేస్తున్నారు. 23 లూక్ 20. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తు అను ఒక రాజనియు చెప్పగా మేము వింటిమి అని ఆయన మీద నేరము మోపసాగి. కైసరికి పన్నివద్దని ఎప్పుడైనా చెప్పాడా యేసు ప్రభు? ఆయన చెప్పలేదు కదా. మీరు కావాలంటే కైసరువికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని చెప్పాడు కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూస్తే 15వ వచనంలో 15 మాథ్యూ చాప్టర్ 22 verse 15లో, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయనను ఆలోచించే
చేయించు కూడా నీవు సత్యవంతుడై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొమాటము లేనివాడనియు ఎరుగుదావు. నీకేం తోచున్నది? కైసరుకు వచ్చుట పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపారు. యేసు వారు చెడుతనం ఎరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించున్నారు? నన్ను పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారి యొద్దకు ఒక దేనారం తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివి అని అడగగా వారు కైసరు అని. అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరునప్పుడు దేవుని దేవునితో చెల్లించడానికి వారితో చెప్పారు. సో whatever belongs to Caesar, you give to Caesar. If ever something belongs to God, you have to give it to God అని చెప్పాడు కదా. ఆయన కైసరుకు పన్ను ఇవ్వవద్దని ఎక్కడ చెప్పాడు అంటే అబద్ధ సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఇది ఎందుకు? కేసు బలంగా ఉండడం కోసం. ఇంకా ఏమంటారు? తానే క్రీస్తు అను ఒక రాజుని అని చెప్పగా మేము వింటిమి అని అంటూ పైలట్కి వీళ్ళు కేసుని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటున్నారు? కైసరు చట్టములకు వారికి వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేస్తూ ఉన్నారు. వీళ్ళు చేయట్లేదు ఆ పని, కానీ వీరు వారి మీద నేరాన్ని మోపుతున్నారు. ఇప్పుడు దేవుని యొక్క మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు, యెరూషలేము దేవాలయంను తిరిగి కడుతూ ఉన్నప్పుడు అక్కడ ఎజ్రా గ్రంథంలో చూస్తాం. మనం ఎజ్రా గ్రంథం చూద్దాం. 4వ అధ్యాయం 15వ వచనంలో ఇదే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వారు రాజైన అర్తహషస్తాకి ఒక లెటర్ రాస్తారు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఎజ్రా చాప్టర్ 4 verse 15. ఎజ్రా రాజులు, దినవృత్తాంతాలు, ఆ తర్వాత ఎజ్రా ఉంటుంది. లేదు, లెఫ్ట్ దినవృత్తాంతాలు తర్వాత ఉంటుంది. 2 Chronicles తర్వాత ఎజ్రా. 4:15 చూద్దాం. మరియు తమ పూర్వీకులు రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఆ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుదరనియు అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. అంటే ఈ దస్తావేజులే దానికి మనం ఎవిడెన్స్. వీళ్ళందరూ కూడా రాజులకును దేశమునకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుతున్నారు అని ఒక సిరియా భాషలో ఒక ఉత్తరాన్ని రాశారు. 7వ వచనంలో చూస్తే పైన పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరమును వ్రాసి పంపించారు. ఆ ఉత్తరం యొక్క నకలు 11వ వచనంలో వీరు రాజైన అర్తహషస్తకు రాసి పంపించిన ఉత్తరం యొక్క నకలు అని చెప్పి వారిని గురించి ఇక్కడ అక్యూజేషన్. మళ్ళీ 22వ వచనంలో రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చారు. ఆ తర్వాత దేవుని యొక్క మందిర నిర్మాణం చూడండి 24వ వచనంలో యెరూషలేములో ఉండు దేవుని మందిరపు పని నిలిచిపోయిను. ఇలాగున పారసీకపు దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఈ పని నిలిచిపోయింది. అంటే వీళ్ళు ఆ మందిర నిర్మాణాన్ని ఎలాగైనా సరే ఆపేయాలి అని వారు ఒక లెటర్ని రాసి పంపించారు. ఇదన్నీ కూడా సాతాను యొక్క పనులు. ఈ విధంగా సాతానుడు తన యొక్క పిల్లలందరినీ బిడ్డలందరినీ కూడా ఉపయోగించుకుంటాడు. ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. కైసరు చట్టములకు విరోధంగా నడుచుకొని వారు అని కేకలు వేస్తున్నారు. ఇది ఒక మోస్ట్ సీరియస్ క్రైమ్ అన్నమాట. మోస్ట్ సీరియస్ క్రైమ్. జాన్ చాప్టర్ 19లో చూస్తే, జాన్ చాప్టర్ 19 verse 12లో
యేసు ప్రభువు మీద వారు మోపుతున్నటువంటి నేరం. ఈ మాటలను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేశాను గాని యూదులు నీవు ఇతను విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడు కావు, కైసరుకు నువ్వు స్నేహితుడవు కాదు, తాను రాజునని చెప్పుకొనొచ్చు ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసి, తాను రాజును అని చెప్పుకొను ప్రతివాడును కైసరు నాకు విరోధంగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పైలట్ని కూడా వాళ్ళు ఇబ్బందిలో పెడుతున్నారు. నీవు గనక ఇతనిని విడుదల చేసావా, నీవు కైసరుకి ఫ్రెండ్వి కానే కాదు అని అంటున్నారు. అలాగా ఇటువంటి రాజద్రోహం కేసుని వీళ్ళు పెడుతున్నారు. ఈ మాటలు వినుచున్న జన సమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. అంటే దే స్టర్డ్ అప్. యేసు ప్రభువును కూడా వారు క్రూసిఫై చెయ్యాలి అని చెప్పి తీసుకొని వచ్చినప్పుడు జనాల్ని రెచ్చగొడుతున్నారు. జన సమూహములను వారు కలవరపరిచి వారితో ఏం చెప్పిస్తున్నారు, సిలువ వేయండి సిలువ వేయండి అని వారి చేత అర్పిస్తున్నారు. అందుకని ఈ మాబ్ని రెచ్చగొట్టడం అనేది వీళ్ళు చేసేటువంటి పని. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అధికారుల్ని కలవరపరుస్తున్నారు, జన సమూహాన్ని కూడా కలవరపరుస్తున్నారు. అప్పుడు వారు యాసోను నొద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని ఒక బెయిల్ బాండ్ తీసుకొని వాళ్ళని విడిచిపెట్టేశారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంతకుముందు ఫిలిప్పైలో అయితే పాల్ అండ్ సైలస్ దొరికిపోయారు, కానీ అక్కడ లేరు. ఆ ప్రదేశంలోనూ లేదంటే జేసన్ వాళ్ళ ఇంట్లోనూ లేరు. కాబట్టి వారిని వీళ్ళు ఏం చేశారంటే సహోదరులందరూ కూడా సీక్రెట్గా బెరయాకు పంపించేశారు వెస్ట్ ఎండ్లో. దానిని మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. సో ఈరోజు మనం చూసింది ఈ గత అధ్యాయంలో ఎప్పుడైతే వాళ్ళని సీక్రెట్గా విడిచిపెట్టాలి అని వెళ్ళిపోవాలని ఆదేశించారో దానికి వీరు ఒప్పుకోలేదు. ఎందుకనంటే వారు చేసింది తప్పు అన్న సంగతి వారికి తెలియాలి. ఆ తర్వాత వెళ్ళిపోమని చెప్పినా కూడా వారు లూదియా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆదరించి వారితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ప్రకారంగా తెస్సలోనికకి వెళ్ళారు. అక్కడ యూదుల సమాజ మందిరంలో మాట్లాడుతున్నారు. ద కోర్ ఆఫ్ ద గాస్పెల్ని ప్రీచ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు భక్తిపరులైన వారు, తర్వాత గ్రీసు దేశస్థులు, ఈ విధంగా యూదులు, స్త్రీలు అందరూ కూడా ఒప్పుకొని గాస్పెల్ని వాళ్ళు గాస్పెల్ని అంగీకరించారు. ఇంకా మనము ఈ తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఇప్పుడు మనం ఫిలిప్పీ సంఘం ఉంది కదా, ఫిలిప్పీ సంఘంని విడిచిపెట్టిన తర్వాతే కదా ఇక్కడికి వచ్చాడు తెస్సలోనికకి. వీళ్ళు తెస్సలోనికలో జరుగుతున్న సేవకి ఆర్థిక సహాయం కూడా చేశారు ఫిలిప్పీలో ఉన్నటువంటి వాళ్ళు. కావాలంటే మనం దీనిని ఫిలిప్పీ పత్రిక 4:15 చూడవచ్చు. వాళ్ళు కొన్ని పోగు చేసి ధనాన్ని పంపిస్తారు. ఆ విధంగా అపోస్టల్ పాల్ యొక్క ప్రీచింగ్ అంతా కూడా అది నిజమైనటువంటిది, కోర్ గాస్పెల్ని ప్రకటించేటువంటి వానిగా ఉంటారు. ఎప్పుడైతే మనం దైవభక్తితో జీవించాలని అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనకు సఫరింగ్స్ వస్తాయి, పర్సిక్యూషన్ వస్తుంది. అందుకే పేతురు పత్రికలో మనం దీని విషయమై సిగ్గుపడన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత భూలోకమును తలక్రిందు చేసినటువంటి వారు. కాబట్టి ఈ వరల్డ్లీ సిస్టమ్ అంతటిని కూడా తలక్రిందులు చేసేది గాస్పెల్. దీనిని మనం ప్రీచ్ చేసినప్పుడు ఒకవేళ కలవరం కలగొచ్చు, తర్వాత పర్సిక్యూషన్ రావచ్చు. యేసు ప్రభువునే వారు ఈ విధంగా అక్యూజ్ చేశారు అనే విషయాన్ని మనం గమనించి, అన్నీ కూడా దేవునికి తెలుసు కాబట్టి ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా మనలను నడిపిస్తారు అనే దానిని మనందరం కూడా నమ్మవలసి ఉంటుంది. ఆ విధంగా నమ్మి దేవుని కొరకు పనిచేసే వారంగా ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక.